గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. క్రిందటిసారి రతీదేవి ఆకాశవాణి మాటలు విని మనస్సు దిటవు చేసుకుంది. దానికి తగ్గట్టుగా వసంతుడు కూడా ఆవిడికి ధైర్యం కలిగిస్తాడు. దాంతో ఆవిడ శశినః ఇవ దివాతనస్య లేఖ కిరణ పరీక్షయ ధూసరా ప్రదోషం పరిపాలయాం బభూవ. ఏ విధంగా అయితే పగటిపూట చంద్రలేఖ తిరిగి తన వైభవాన్ని పొందడం కోసం ప్రదోష సమయం కోసం వేచి ఉంటుందో ఆ విధంగా రతీదేవి కూడా ఎప్పుడు ఉమామహేషుల వివాహం జరుగుతుంది, ఎప్పుడు తిరిగి తన భర్త దేహాన్ని పొందుతాడు అంటూ ఆవిడ వేచి ఉంటూ ఉన్నది. అది అక్కడి విషయం. ఇక్కడ పార్వతీ సంగతి చూసుకున్నట్టయితే ఆవిడ ఇంటికి వచ్చేసింది. తండ్రి గారు పట్టుకెళ్ళారు ఆవిడ ఇంటికి. అప్పుడు ఆవిడ మనస్థితి ఎట్లా ఉంది అనే శ్లోకంతో 5వ సర్గ మొదలవుతుంది. తథా సమక్షం దహతా మనోభవం పినాకినా భగ్నమనోరథా సతీ నినిందరూపం హృదయేన పార్వతీ ప్రియేషు సౌభాగ్యఫలా హి చారుత. తన ఎదురుగా మన్మథుడి యొక్క దహనం అయిపోయింది. తన మనస్సులో కోరిక భగ్నమైంది. తన సౌందర్యం దేనికి కూడా పనికి రాకపోయింది అని చెప్పేసి ఏమిటయ్యా మాట అంటే ప్రియేషు సౌభాగ్య ఫలాహి చారుత. ప్రియుడు యొక్క వాల్లభ్యం దొరకనప్పుడు ఆ సౌందర్యానికి ఫలమేమిటి అని చెప్పేసి ఆవిడ అనుకుంటుంది. ఈ 5వ సర్గ వంశస్థ వృత్తములో కాళిదాసు గారు శ్లోకాలు రచించారు. ఇందుట్లో జతరస్తు వంశస్థ ముదీరితం జరౌ, జగనం తగణం జగనం రగణం ఉంటాయి. మనకి చాలా ప్రఖ్యాతమైనటువంటి విష్ణు సహస్రనామ పారాయణలో ఈ శ్లోకం అంతా వినే ఉంటాం. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఈ విధంగా ఇది నడకుంటుంది. తథా సమక్షం దహతా మనోభవం పినాకినా భగ్నమనోరథా సతీ నినిందరూపం హృదయేన పార్వతీ ప్రియేషు సౌభాగ్యఫలా హి చారుత అనుకున్న తర్వాత మరి ఇటువంటి సౌందర్యం తనకి పెద్ద ఉపయోగపడలేదు కాబట్టి మరి ఎటువంటి సౌందర్యం పొందాలి? తపస్సు ద్వారా కావలసిన సౌందర్యం, అంతఃసౌందర్యం సంపాదించుకొని ఆ ద్వారానే మనం శివుణ్ణి పొందవచ్చు అని చెప్పేసి పార్వతీదేవి అనుకుంది. ఈయేషస కృతమబంధ్య రూపతాం సమాధిమాస్తాయ తపోభిరాత్మనః అవాప్యతే వా కథమన్యథాద్వయం తథావిధం ప్రేమపతిశ్చ తాదృశః. చక్కటి శ్లోకం. ఇయేష సా కర్తుం అవంధ్యరూపతాం సమాధిం ఆస్థాయ తపోభిః ఆత్మనః అవాప్యతే వా కథం అన్యథా ద్వయం తథావిధం ప్రేమపతిశ్చ తాదృశః. ఈ విధంగా శివుణ్ణి పొందాలంటే 2 విషయాలు చెప్పుకుంటుంది ఆవిడ. అటువంటి పతిని, అటువంటి ప్రేమని. ఎటువంటి ప్రేమ? ఉత్తరోత్తర మనం చూస్తాము, సగ దేహాన్ని పార్వతీకిస్తాడు. అటువంటి ప్రేమ. సాక్షాత్తు మహేశుడు అటువంటి పతి పొందాలంటే చాలా కష్టం కదా. తపస్సే దానికి కారణం. తపస్సు ద్వారానే అదే ఒక సాధనంగా ఆవిడ భావిస్తుంది. ఎటువంటి సౌందర్యం కాబట్టి సఫల సౌందర్యం అవంధ్య రూపతాం, అమోఘమైనటువంటి సౌందర్యం కావాలి అని చెప్పి ఆవిడ అనుకుంది. ఇక్కడ తపస్సు వల్ల లాభం ఏమిటి అని చెప్పేసి అంటే మన వ్యాఖ్యానకర్తలు చక్కటి శ్లోకం చెప్తారు మనుస్మృతి నుంచి. యదుష్కరం యద్దుష్కరం యద్దురాపం యద్దుర్గం యచ్చ దుస్తరం తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమం. ఏదైతే దుష్కరమైందో, ఏదైతే పొందరానిదో, ఏదైతే దాటరానిదో అదంతా కూడా తపస్సు ద్వారానే పొందొచ్చు. ఇది శాస్త్రం చెప్తున్న విషయం కాబట్టి పార్వతీదేవి కూడా అదేవిధంగా తపస్సు ద్వారా శివుణ్ణి పొందాలి అనుకుంది. ఈ విధంగా అయితే ఈవిడ ఆ మనస్సు నిశ్చయించుకుందో ఈ విషయం తెలుసుకొని మేనాదేవి కూతురిని
బుజ్జగించే ప్రయత్నం చేస్తుంది. ఉవాచమేనా పరిరభ్య వక్షస నివారయంతి మహతో మునివ్రతాత్. ఈవిడికి శివుడియందు మనస్సు లగ్నమైందని తెలుసుకొని మేనాదేవి చెప్పిందట, అమ్మా నీకు ఈ మునివ్రతం, ఈ తపాచరణ అవసరమా అని చెప్పేసి నివారించేందుకు ప్రయత్నిస్తుంది. కానీ అంతేకాదు, మనకి కుమార సంభవం నన్ను చూడకమంటాడు, హిమవంతుడి చేత చెప్పిస్తాడు ఆ మాట. వలవదు తల్లి, అమ్మ వద్దు, వన దుర్గవాసము ప్రమాదమగున్ తగదాడు వారికన్. ఓ తల్లి, ఈ ప్రమాదంగా ఉంటుంది అని చెప్పేసి హిమవంతుడి చేత చెప్పిస్తారు మన నన్నచూడ కవి. ముందుకు వెళితే తల్లి మేనాదేవి కూతురిని ఏ విధంగా నివారిస్తుందో చూద్దాం, చూడండి. మనీషితా సంతి గృహేషు దేవతా తపః క్వ వచ్చే కవచ క్వచతావకం వపుః పదం సహేత భ్రమరస్య పేలవం శిరీష పుష్పం నపునః పతత్రిణః. చక్కటి మాట చెప్తుంది ఆవిడ. మనీషిత సంతి గృహేషు దేవత. తల్లి, ఎవరి కోసమై నువ్వు తపస్సు చేస్తున్నావో వారంతా ఇక్కడే ఉంటారు. దేవతలకు ఆలవారం ఏది? హిమవత్ పర్వతం. మనీషిత, కోరుకున్న దేవతలంతా కూడా సంతి గృహేషు, ఇక్కడే ఉన్నారు. తపఃక్వా, తపస్సు ఎక్కడ తల్లి? తావకం వపు క్వా, నీవెక్కడ, ఆ తపస్సు ఎక్కడ? ఎటువంటి కష్టమైన తపస్సు తల్లి, నీ శరీరం మార్గం ఎటువంటిది, రెండింటికి కుదరదు కదా అని చెప్పి చక్కటి ఉపమానం చెప్తుంది ఆవిడ. పదం సహేత భ్రమరస్య పేలవం శిరీష పుష్పం న పునః పతత్రిణం. ఒక తేనెటీగ వచ్చి శిరీష పుష్పం మీద వాలితే ఆ భారాన్ని మోయగలుగుతుంది, కానీ ఒక పక్షి వచ్చి వాలితే ఆ శిరీష పుష్పం ఆ భారాన్ని మోయగలుగుతుందా తల్లి? అదేవిధంగా నువ్వు ఏదో స్తోత్రాలు వగైరా వాటితోటి కాలం గడపచ్చు, కానీ ఇటువంటి కఠిన తపస్సు అంటే నీ శరీరం దానికి కుదురుతుందా అని చెప్పేసి ఆవిడ ఓ చక్కటి ప్రశ్న వేస్తుంది. సో మనకి శిరీష పుష్పం అంటే తెలుగులో దిరిశన పువ్వు అని చెప్పి అంటారు. మరి మళ్ళీ ఎవరైనా కొంతమంది చూసి ఉండొచ్చు. చాలా సుకుమారంగా ఉంటుంది అని చెప్పేసి ఆ దిరిశన పువ్వు యొక్క లక్షణం చెప్తారనమాట. కాబట్టి అవిసె పువ్వు కూడా అయ్యుండొచ్చు బహుశా. సో అవిసె పువ్వు నేను చూశాను. కాబట్టి ఆవిడ చెప్పేది అంటే చాలా సుకుమారమైనటువంటి నీ శరీరం దానికి కుదరదు తల్లి. ఇక్కడ మనం పేలవం అనే శబ్దాన్ని తెలుగులో కొంచెం వేరే అర్థంలో వాడుతుంటాం, కానీ ఇక్కడ పేలవం అంటే మనకి నిఘంటు అర్థం ఏంటంటే విరలం తనుహు అంటే పలచని, సౌకుమారం, కోమలమైనటువంటి. అమ్మా, ఇటువంటి కోమలమైనటువంటి నీ శరీరం ఈ కఠిన తపస్సుకి ఆగదు తల్లి, కాబట్టి దాని నుంచి విరమించుకో అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. కానీ ఇదే మాటని మన హరవిలాసంలో చక్కగా చెప్తారు ఎవరు? శ్రీనాథుల వారు. ఎక్కడ లేరే వేల్పులు సమీప్సిత దాతలు ముద్దుకూనా, ఓ ముద్దుకూనా నీవెక్కడా, ఘోరవీర తపమెక్కడ, ఈ పటు సాహసిక్యములు తక్కు. అమ్మా, ఇవన్నీ వదిలేసాయి. ఈ పటు సాహసిక్యములు తక్కు. శిరీష పుష్పము అవధాన పరత్వమునన్ మధువ్రతం బెక్కిన ఊర్చునో విహగమెక్కిన నూర్చునో నిశ్చయం. అమ్మా, ఒక తేనెటీగ వాలితే సహిస్తుందా, లేకపోతే ఒక పక్షి వచ్చి వాలితే సహిస్తుందా? తెలుసుకో తల్లి. కాబట్టి అని చెప్పి అన్నా కూడా పార్వతీదేవి యొక్క నిర్ణయం చూశారండి, అది చాలా గట్టిది. కాబట్టి ఇది ధ్రువేక్ష మనుష్య సతీ సుతాం శశాకమేన ననయంతు ముద్యమాత్ కాయిప్సితార్థ స్థిర నిశ్చయ మనః పయశ్చ నిన్నాభిముఖం ప్రతీపయేత్. ఇది ధ్రువేచ్ఛాం అనుశాసతీ సుతాం శశాకమేన న నియంతుం ఉద్యమాత్ కహ ఈప్సితార్థ స్థిర నిశ్చయం మనః పయశ్చ నిమ్నాభిముఖం ప్రతీపయేత్. ఎవరైతే స్థిరమైనటువంటి మనస్సు ఒకసారి నిర్ణయించుకుంటారో వారు వెనక్కి మర్రలుట. అటువంటి కూతురిని ఆవిడ వెనక్కి తీసుకురాలేకపోయింది. ఏ విధంగా అంటే, ఏ విధంగా అయితే పల్లానికి పారుతున్న నీటిని ఎవరైనా పైకి మళ్ళీ మరల్చగలరా? ఎవరూ మరల్చలేరు. అటువంటి స్థిర నిశ్చయం ఉన్న ఈవిడికి కూడా ఆ తల్లి మాటలు వెనక్కి తిప్పలేకపోయాయి. మరి ఇంటికి యజమాని తండ్రి అనుమతి తీసుకోవాలి. కదాచిదాసన్న సఖీ ముఖేన మనోరథజ్ఞం పితరం మనస్విని అయాచతారణ్య నివాసమాత్మనః ఫలోదయాంతాయ తపః సమాధయే. ఈ విషయం ఈ తండ్రి గారికి కూడా తెలిసి ఈ అమ్మాయికి ఇటువంటి నిశ్చయం ఉన్నది అని చెప్పేసేసి ఈవిడ ఉద్దేశం ఏంటి?
తపస్సు చేయాలి. తపస్సు ఏంటి, సంవత్సరమా 2 సంవత్సరాల, ఫలోదయాంతాయ, ఆ ఫలం దొరికే వరకు తపస్సు చేయాలి అని చెప్పేసి తండ్రిని అరణ్యవాసం కోసం అనుమతి కోరుతుంది. సో ఈ తండ్రి గారు కూడా ఆవిడ యొక్క మనస్సు తెలుసుకొని, ఆ నిశ్చయాన్ని తెలుసుకొని చాలా ఆనందిస్తాట. అధానురూపాభినివేశతోషిణ కృతాభ్యనుజ్ఞ గురుణా గరీయస ప్రజాసు పశ్చాత్ ప్రతితం తదాఖ్యయ జగామ గౌరీ శిఖరం శిఖండిమత్. అథ అనురూప అభినివేశ తోషిణ కృత అభ్యనుజ్ఞ గురుణా గరీయస ప్రజాసు పశ్చాత్ ప్రతితం తత్ ఆక్షయ జగామ గౌరీ శిఖరం శిఖండిమత్. ఆవిడ తండ్రి గారు కూడా సంతోషించారు. ఈవిడ తగ్గ పట్టుదల ఉందయ్యా అని చెప్పి సంతోషించి ఆవిడికి అనుమతి కూడా ఇచ్చారు. గురుణా అంటే తండ్రిచే, గరీయస ఎటువంటి తండ్రి, మహానుభావుడు, అటువంటి తండ్రి చేత అనుజ్ఞ పొందింది. ఆవిడ తపస్సు కోసం వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందయ్యా అంటే ఒక గిరి శిఖరానికి, అక్కడున్న అనేక గిరి శిఖరాలు, ఒక గిరి శిఖరానికి వెళ్ళింది. ఆ గిరి శిఖరమే తర్వాత ఆవిడ పేరు మీద ప్రసిద్ధిగాంచింది గౌరీ శిఖరం అని చెప్పి చెప్తున్నారు మన కవి. ప్రజలయందు పశ్చాత్ అనంతరం ప్రతితం చాలా ప్రఖ్యాతిగాంచింది. ఏ పేరుతో? గౌరీ శిఖరం అన్న పేరుతో చేసింది. అంతేకాదుట అక్కడ ఆ ప్రాంతం ఎటువంటిది? శిఖండిమత్ అంటే నమళ్ళు వగైరా అక్కడ ఉంటాయి. క్రూర మృగాలు అక్కడ సంచరించవు కాబట్టి అది ఏమంటారండి, చక్కటి ప్రదేశం అని చెప్పేసేసి మనం ఇందాక శ్లోకంలో చూసుకున్నాము. ఆవిడేమంటారు? పితరం మనస్విని కదాచిత్ ఆసన్న సఖీముఖేన మనోరథజ్ఞం పితరం మనస్విని. చక్కటి పదం మనస్విని అంటే మనస్విని ప్రశస్తం మనః అస్తి యస్యాహ అంటే ఒక దృఢ నిశ్చయం కలిగినటువంటిది. ఇటువంటి చక్కటి పేరు మనకి లలిత సహస్రనామాల్లో కూడా కనపడుతుంది. మనస్విని మానవతి మహేషి మంగళాకృతి మనస్విని. ఒకసారి కనుక ప్రశస్తమైనటువంటి మనస్సు గల ఆ పార్వతీదేవి ఆ విధంగా తపస్సు చేయాలి అని నిర్ణయించుకుంది. ఏమండి, సో ఇప్పుడు తపస్సు అనేసరికల్లా తపాచరణకి కావలసినటువంటి వేషభూషణాలు, వేషధారణ కావాల్సి వస్తుంది. నారచీరలు, జటాధరణం, మౌంజి, ఏమండి దర్భలు కోయటం, అక్షమాలు త్రిప్పడం, ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఆవిడికి ఇవన్నీ కూడా కొత్తే మరి. కాబట్టి ఇటువంటి ఈ క్రొత్త కార్యంలో ఆవిడికి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. అవి చాలా చక్కగా చెప్తారు మన కాళిదాసు గారు. ప్రతిక్షణం సా కృతరోమ విక్రియ ప్రదాయ మౌంజీం త్రిగుణాంభారయాం అకారి తత్పూర్వ నిబద్ధయాతయా స్వరాగమస్య రచనాగుణాస్పదం. ప్రతిక్షణం సా కృతరోమ విక్రియ వ్రతాయ మౌంజీ త్రిగుణాం బభారయాం అకారి తత్పూర్వ నిబద్ధయాతయా స్వరాగమస్యాః రచనా గుణాస్పదం. ఈ చక్కటి శ్లోకం. ఆవిడ మౌంజీ ధారణ చేసింది. నడుముకి 3 పేటల మౌంజీ ధారణ చేసేసరికల్లా అది ఏమంటారు, దర్భలతో వాటితో చేసినటువంటి ఏమంటారండి ఆ త్రాడు. కాబట్టి అది యోక్తరం ఆవిడ ధరించేసరికల్లా అది మరి అక్కడప్పుడు గుచ్చుకుంటుంది. గుచ్చుకోవటం వల్ల ప్రతిక్షణం సా కృతరోమ విక్రియ, అలవాటు లేని వ్యవహారం కాబట్టి అది గుచ్చుకున్నప్పుడల్లా కూడా కృతరోమ, ఆవిడ రోమాలు నిక్కబరుచుకునేవి. విక్రియ వ్రతం కోసం ఆ మౌంజీ ధరించిందని చెప్పి మనం ఇప్పుడే చూసాము. అకారి తత్పూర్వం నిబద్ధయాతయ, ఎక్కడ ఏ మొల త్రాడైతే ముందర పద్మరాగాది మణిమేఖలకు తావైన ఆ మొలయందు ఇప్పుడే ఎరుపు వన్నెను కలిగించను. ముందు ఆవిడ రత్నకింకిణిక రమ్య రసనాదామభూషిత అటువంటిది కావాల్సింది ఆవిడ. కానీ అవి ఎందువల్ల వచ్చేది ఆ ఎరుపుదనం, ఆ యొక్క వర్ణం? పద్మరాగాది వల్ల. కానీ ఇప్పుడు ఆ వరుసుకుపోవటం వల్ల, కొంచెం నెత్తుటి ఛాయ రావటం వల్ల ఆవిడ యొక్క ఆ స్థానం ఏమంటారు, రసనాస్పదమైనటువంటి ఆ మొలయందు ఆ రంగులు కూడా ఆ ఎరుపు రంగు వచ్చింది. ముందు అక్కడే ఆవిడ రత్నకింకిణిక రమ్య రసనాదామభూషిత అంటే కష్టాలకు ఆవిడ ఓర్చుకుంటున్నది. అంతేకాదు ఆవిడ రాకుమారికి ఉండవలసినటువంటి ఏమంటారు ఆ సౌకుమార్యం ఉంటాయి, వారి అలవాట్లు ఉంటాయి. అవన్నీ కూడా ఆవిడ ఆపేయాల్సి వచ్చిందిరా. ఏమిటాయి అంటే విసృష్టరాగాత్ అధరాత్ నివర్తిత స్తనాంగరాగారుణితాశ్చకం దుకాత్
కుశాంకురాదాన పరిక్షతాంగుళి కృతోక్షసూత్ర ప్రణయీతయాకరః విసృష్టరాగాత్ అధరాత్ నివర్తిత స్తనాంగరాగారుణితాచ్చ కందుకాత్ కుశాంకురాదాన పరిక్షతాంగుళి కృతః అక్షసూత్ర ప్రణయీ తయాకరః. ఇక్కడ చేయి చేయబడ్డది. ఎవరిచే చేయబడ్డది? ఆవిడితే చేయబడ్డది. ఏ విధంగా చేయబడ్డదిట? విసృష్టరాగాత్ అధరాత్ నివర్తిత. ఆ లాక్షారసంతో పెదాలకి రంగు పూసుకునేది ఆవిడ ఆ చేతితోటి. అటువంటి పనుల నుండి నివర్తించబడ్డది. అంటే ప్రస్తుతం ఆ చెయ్యి ఆ పనులు చేయట్లేదు. అంతేకాదు స్తనాంగరాగారుణితాచ్చ కందుకాత్. ఆవిడ బంతి ఆడుతున్నప్పుడు ఆవిడ వక్షస్థలం మీద ఆ బంతి పడ్డప్పుడు ఆ స్తనాంగరాగాలు ఆ చందనాది లేపనాల వల్ల ఆ ఏమంటారు రంగుమానటువంటి ఆ బంతిని పట్టుకున్నటువంటి చెయ్యి కూడా ఇప్పుడు ఆ పని నుంచి విరమించుకొని, అంతేకాదు ప్రస్తుత స్థితి ఎట్లా ఉంది? ఆ చెయ్యి కృశాంకురాదాన పరిక్షతాంగులి. అయ్యా కుశలు కొయ్యాలంటే చాలా కష్టం. అందుకే కుశలుడు అంటారు. కుశలుడు అంటే ఏంటి? చెయ్యి కోసుకోకుండా ఆ కుశాగ్రాలు కోసుకొచ్చేవాడే వాడు కుశలుడు. ఇవి కొత్త కాబట్టి పాపం ఆ కుశలు కోయటంలో వాటిని ఏమంటారు ఆ తీక్షణమైనటువంటి ధారలు ఆవిడ చేతిని కోసేసరికల్లా అవి క్షతము వాటికి ఏమంటారు ఆ ఎరుపు వర్ణ వచ్చేసింది. పూర్వం ఎరుపు వర్ణ ఎందుకు వచ్చేది? ఆ లాక్షారసములు వచ్చేది. అటువంటిది ఇప్పుడు ఏం చేస్తున్నదిరా? అక్షసూత్ర ప్రణయి. అక్షమాలని తిప్పటంలో ఇప్పుడు ఆ చెయ్యి ఏమంటారు నిమగ్నమై ఉన్నది. విశిష్టరాగా దదరాత్ నివర్తిత స్తనాంగరాగారుణితాచ్చ కందుకాత్ కృశాంకరాదాన పరిక్షతాంగుళి కృత అక్షసూత్ర ప్రణయీతయాకరః. ఆ విధంగా ఆ చేతికి కొత్త పనులు వచ్చాయన్నమాట. ఈవిడ మరి ఎటువంటి సుకుమారి? చాలా సుకుమారవంతురాలు ఆవిడ. ఓకే, అది చక్కగా పద్యంలో చెప్తారు. మహార్హశయ్య పరివర్తనాచ్యుతై స్వకేశ పుష్పైరపి సా స్మదూయతే అశేతసా బాహులతోపధాయిని నిషేదుషి స్థండిల ఏవ కేవలే. మహార్హశయ్య పరివర్తనచ్యుతై స్వకేశ పుష్పై అపి యా స్మ దూయతే క్లిశ్యతే అశేత సా బాహులతోపధాయిని నిషేదుషి స్థండిల ఏవ కేవలే. ఆవిడ చాలా ప్రశస్తమైనటువంటి శయ్యలో పడుకునేటువంటి ఆవిడ. ఓకే, ఆ పడుకోవటంలో అటు ఇటు దొరలటం వల్ల ఆ జుట్టులో పెట్టుకున్నటువంటి పూలు రాలి పడితే ఆ పూలు తగిలితేనే దూయతే ఆవిడ క్లేశాన్ని అనుభవిస్తుందట. అటువంటి సుకుమారమైనటువంటి మహార్హశయ్య. మహార్హం చాలా ఏమంటారు మనం చాలా విలువైనటువంటిది, చాలా శ్రేష్టమైనటువంటి శైలిలో అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆ కింద రాలిన పూల వల్లే ఆవిడకి ఇబ్బంది కలిగేది. అటువంటి ఆవిడ ఈరోజు ఏం చేస్తున్నది? అశేత పడుకుంది. ఎక్కడ? ఏ విధంగా? సా బాహులతోపధాయిని అంటే ఈ చేతులనే దిండుగా పెట్టుకుందిట. ఎక్కడ పడుకుందయ్యా? నిషేదుషి కూర్చుంది. పడుకున్నా కూర్చున్నా కూడా ఎక్కడ? స్థండిలే ఏవా నేల మీదనే. ఇక్కడ కేవలం అన్న పదం వాడటంలో కఠిన నేల మీద, ఎటువంటి ఏమంటారండి బెడ్షీట్స్ అటువంటివి కూడా ఆవిడ లేదు అటువంటిది. అంతేకాదు ఈ విలాస జీవనాన్ని కూడా వదిలేయాలి. దానికి రాజోచితమైనటువంటి రాజకుమారికి ఉచితమైనటువంటి కొన్ని విలాసాలు కూడా ఆవిడ వదిలేసింది. ఆ దైహికమైనటువంటి కూడా విలాస చేష్టలు విలోల దృక్కులు రెండో కూడా ఆవిడ వదిలిపెట్టిందిట. కవి గారు చాలా చక్కగా చెప్తారు. మరి ఎక్కడ వదిలిపెట్టింది ఆవిడ? పునర్గ్రహీతుం నియమస్తయా తయా ద్వయేపి నిక్షేప ఇవార్పితం ద్వయం లతాసు తన్వీషు విలాసచేష్టితం విలోలదృష్టం హరిణాంగనాసు చ. ఆవిడ పునర్గ్రహీతుం డిపాజిట్ చేసిందనమాట. మళ్ళీ నాకు కావాల్సిన సంవత్సరం నేను తీసుకుంటాను. ఏమిటి? నియమస్థయ, ప్రస్తుతం వ్రతంలో ఉన్నా నేను అని చెప్పి రెండిటి యందు ఆవిడ రెండు నిక్షేపించిందట. ఏమిటి ఆ రెండు అంటే? లతాసు, ఓకే, సన్నని లతల్లో, తర్వాత హరిణాంగనాసు ఆడలేళ్ల యందు ఆవిడ రెండు వస్తువులు నిక్షేపించింది.
లతల్లో ఏమి నిక్షేపించింది? విలాస చేష్టలను నిక్షేపించింది. అండ్ మన ఆడలేళ్లయందు ఆవిడ ఏమి నిక్షేపించిందయా అంటే విలోల దృక్కులు, చంచల దృక్కులు. ఎందుట పునర్గ్రహీతం నియమస్థయ అంటే ఆవిడ ఎటువంటి నియమాన్ని పాటిస్తున్నది అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో కవిగారు చాలా చక్కగా చెప్తారు. పునర్గ్రహీతం నియమస్థయా తయా ద్వయేపి నిక్షేప ఇవార్పితం ద్వయం లతాసు తన్వీషు విలాసచేష్టితం వాటి యందు విలోల దృష్టం హరిణాంగనాసుచ. సో ఆ విధంగా చక్కగా చెప్పుకొస్తారు. ఆవిడ మరి ఎక్కడైతే తపోవనం నిర్మించుకుందో ఆ చుట్టుపక్కల వాటికి మొక్కల్ని నాటి ఆ మొక్కల్ని పెంచుతున్నది. ఏ విధంగా పెంచుతున్నది అంటే పుత్ర ప్రేమతో పెంచుతున్నది. ఇక్కడ అతంద్రిత సా స్వయమేవ వృక్షకాన్ ఘటస్థన ప్రస్రవణై వ్యవర్ధయత్ గుహోపి ఏషాం ప్రథమాప్తజన్మనాం న పుత్రవస్థల్యమపాకరిష్యతి. చాలా చక్కటి అందమైనటువంటి శ్లోకాల్లో ఇది కూడా ఒకటి. అతంద్రిత సా స్వయమేవ వృక్షకాన్. వృక్షకము అంటే కా ప్రత్యయం జోడించడం వల్ల అది చిన్నది అని వస్తుంది. వృక్షకం అంటే మొక్క. అతంద్రిత సా ఎటువంటి అలసట కూడా పొందకుండా ఆవిడ స్వయంగా, ఇద్దరు చెలికత్తులు ఉన్నారు ఆవిడికి, కానీ ఆవిడే నీళ్లు పోసేది. ఎట్లా? ఘటస్థన ప్రస్రవణై వ్యవర్ధయతు. ఆవిడ కుండలతో నీళ్లు పోసినప్పుడు కూడా ఏదో స్తనాన్నిచ్చి పిల్లల్ని పెంచినట్టుగా అంత ఆప్యాయంగా ఆవిడ ఆ చెట్లని పెంచిందిట. ఎంత ఆప్యాయం ఉందంటే ముందు ముందు గుహ మన కార్తికేయుడు కూడా అపి ఏషాం ప్రథమాత్మ జన్మనాం, ఎవరైతే తనకంటే ముందు పుట్టారు ఎవరు? ఈ మొక్కలు. వాళ్ళ నుంచి పుత్రవాత్సల్యం నా అపాకరిష్యతి అంటే ఆ తర్వాత గుహుడు వచ్చినా కూడా తన ముందు పుట్టి పెరుగుతున్నటువంటి ఆ వృక్షాల ఎడల తల్లి ప్రేమని తీయలేకపోయాడు. ఎంత చక్కటి మాట అండి. గుహోపి ఏషాం ప్రథమాప్త జన్మనాం, తనకంటే ముందు వచ్చాయి. నా పుత్రవాత్సల్యం అపాకరిష్యతి అంటే ఆవిడికి దినదిన ప్రవర్ధమానమైంది ఆ వృక్షాల యందు ఆవిడ యొక్క ఏమంటారండి ప్రేమ. సో ఈవిడ ఈ విధంగా తపస్సు చేస్తుంటే చాలా ఖ్యాతి పొందింది. ఎందరో వచ్చేవాళ్ళు చూసేందుకు ఆవిడ్ని. ఏమండి, తపోనిష్టలో ఉన్న పార్వతిని చూసేందుకు ఎందరో ఋషులు వస్తుండేవారు. నేను ఇంకొక 2 నిమిషాల్లో ముగిస్తానండి. కృతాభిషేకం కృతజాత వేదసం త్వగుప్తరాసంగవతీ పతీం అధీతినీం దిదృక్షవస్తాం ఋషయోభ్యుపాగమన్ న ధర్మవృద్ధేషు వయస్సమీక్షతే. కృతాభిషేకం కృతజాత వేదసం త్వగుత్తరాసంగవతీం అధీతినీం దిదృక్షవః తాం ఋషయః అభ్యుపాగమన్ న ధర్మవృద్ధేషు వయః సమీక్షతే. ఈవిడ చేస్తున్నటువంటి ఈ చక్కటి ఈ తపోనిష్టలకి ముచ్చట పొంది ఆవిడని చూసేందుకు చాలామంది ఋషులు వచ్చేవారట. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వస్తుంది. పెద్దవారిని చూసేందుకు చిన్నవారు వెళ్ళాలి కానీ మరి చిన్నవారిని చూసేందుకు పెద్దవారు రావటం ఏంటండి? ఇది ధర్మ విరుద్ధం కాదా అంటే కాదు అంటారు మన కాళిదాసు గారు. ఎందుకుట? నధర్మవృద్ధేషు వయః సమీక్షతే. ధర్మవృద్ధులు, ధర్మం తెలిసిన వారు, ధర్మం చేత ఎక్కువ ధర్మం తెలిసినటువంటి ఆ విధంగా వృద్ధం అంటే జ్ఞానవృద్ధుల యందు వయస్సు పఠించుకోకూడదయ్యా. నధర్మ వృద్ధేషు వయస్సు సమీక్షతే. మళ్ళీ మనుస్మృతినే వ్యాఖ్యాతకర్త చెప్తాడు ఇక్కడ. ఎవరయ్యా వృద్ధుడంటే నతేన వృద్ధో భవతి ఏనాస్య ఫలితం శిరః. ఓకే, యో వై యువా అపి అధీయనాస్తం దేవాః స్థవిరం విదుః. స్థవిరం ఎవరిని వృద్ధుడంటారు? ఎవరి యందు అయితే జ్ఞానవృద్ధి ఉంటుందో వారే, జ్ఞానం ఉంటుందో. నతేన వృద్ధో భవతి ఏనాస్య ఫలితం శిర. జుట్టు తెల్లబడ్డంత మాత్రాన వాళ్ళు వృద్ధులు అంటానికి కుదరదు అని చెప్పి అంటారు. ఈవిడ ఎక్కడైతే తపస్సు చేసుకుంటుందో ఆ తపోవనం కూడా ఎంత చక్కగా ఉందంటే వైషమ్యాన్ని జంతువులు వదిలేసాయి. ఆ తర్వాత అక్కడున్న చెట్లు కూడా చక్కగా వచ్చేటువంటి వారి కోసం సమయోచితమైన రుచికరమైనటువంటి పండ్లు ఇచ్చేవి. అక్కడ కొత్త కొత్త కుటీరాలు వెలసాయి. ఎందుకు? ఈ స్థలం చాలా ప్రశస్తంగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ ఆవిడ చేస్తూ వచ్చింది. అయితే ఇది ఇట్లా ఉండగా మరి ఈవిడ తను అనుకున్నటువంటి గమ్యానికి ఎంత దూరంలో ఉంది అంటే ఇదంతా చేసినా కూడా తన ఫలం రాలేదు. యథా ఫలం పూర్వ తపస్సమాధిన నతావతా లభ్యమమస్త కాంక్షితం తదానపేక్ష స్వశరీరమార్దవం తపో మహస్స చరితుం ప్రచక్రమే. యదా ఫలం పూర్వతపస్సమాధిన నతావతా లభ్యం అమంస్త కాంక్షితం తదా అనపేక్ష్య స్వశరీరమార్దవం తపో మహత్స చరితం ప్రచక్రమే. ఇటువంటి సాధనల వల్ల
తను పొందవలసిన ఫలం పొందలేను అని ఆవిడ గట్టిగా నిర్ణయించుకున్నారండి. అందువల్ల ఏం చేసింది, తదా అనపేక్ష స్వశరీర మార్ధవం, తన శరీర సౌకుమార్యాన్ని పక్కన పెట్టి తపో మహత్ సా చరితుం ప్రచక్రమే, కఠోరమైనటువంటి తపస్సు చేయవలసిందే, ఇటువంటి సులభంగా అయ్యే పనులతో ఇది కుదరదు అని చెప్పేసి ఆవిడ నిశ్చయించుకుంది. మరి నిశ్చయించుకొని ఎటువంటి తపస్సు ఆచరించింది అనేది వచ్చే వారం చూసుకుందాం. నమో నమః. స్వస్తి.